మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అని అంటే, ఒక మహిళ ఒక వ్యక్తి మీద రేప్ కేసు ఫైల్ చేసింది. అతను రిమాండ్కి వెళ్ళాడు, మళ్ళీ బయటకు వచ్చాడు. ఇప్పుడు ఆ మహిళతో ఏమంటున్నాడంటే, కోర్టులో నలుగురు ముందు నిన్ను అవమానపరుస్తున్నట్టు క్వశ్చన్లు అడుగుతారు, నువ్వు అదంతా తట్టుకోలేవు, కాబట్టి నువ్వు కేసును విత్డ్రా చేసుకో అని చెప్పి ఆమెకు వేధిస్తున్నాడు, ఆమెకు సమాచారం పంపిస్తున్నాడు. సో వాస్తవంగా ఎవరైనా ఒక మహిళ ఒక రేప్ కేసు, ఒక కిడ్నాప్ కేసు పెడితే నిజంగా న్యాయస్థానంలో అట్లాంటి సంఘటన జరిగే అవకాశం ఉంటుందా అని అంటే, మిత్రులారా, మన దేశంలో క్రిమినల్ కేసుల నిర్వహణ ఎలా చెయ్యాలి అని చెప్పడానికి క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అనే నియమావళి ఉంటది. ఈ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రకారంగానే న్యాయస్థానాలు క్రిమినల్ కేసులకు సంబంధించిన విచారణలు చేస్తూ ఉంటాయి. సో ఇందులోని రూల్ 5 ఏం చెప్తుంది అని అంటే, ఎవరైనా సరే జువెనైల్ అఫెండర్స్ అంటే 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు లేకపోతే మహిళలు, వారు ఏదైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు వారికి సంబంధించిన కేసుల నిర్వహణ విచారణ చేసేటప్పుడు న్యాయస్థానము ఈ రూల్ 5 ప్రకారంగా ఇన్ కెమెరా ప్రొసీడింగ్ ని ఫాలో అవుతుంది. ఇన్ కెమెరా ప్రొసీడింగ్ అని అంటే, న్యాయమూర్తి గారు ఎవరికైతే విచారణ చేస్తున్నారో ఆ మహిళ గాని, ఆ జువెనైల్ ఆ 18 సంవత్సరాల లోపు ఉన్న అమ్మాయి గాని, అలాగే ఆమె యొక్క అడ్వకేటు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, వీళ్ళు మాత్రమే ఉండి ఆ న్యాయస్థానం యొక్క తలుపులను మూసివేసి విచారణ అనేది చేస్తారు.